రేవంత్ రెడ్డి పాలన బాలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ పనికిరాని ప్రభుత్వమే, పేదల ప్రభుత్వం అనే కానీ అది కాదు. అది ఎంపీల ప్రభుత్వం. అది వాళ్ళ సంసారమే, వాళ్ళ కథనే. ఇప్పుడు కాదు, మొదటి సంది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంటే మా నాయన వాళ్ళు దేశం ఎందుకు పోతారు? అట్లా కాకుండా కేసీఆర్ వచ్చినాక, కేసీఆర్ తెలంగాణ కోసం 25 ఏళ్లు పోరాటం చేసి, కేసీఆర్ ఆ పోరాటంలో ఈ తెలంగాణ మనం అందరం కలిసి సాధించుకొని కష్టపడి సాధించుకున్నాక మాకు కొంచెం నీళ్లు గాని, కరెంటు గాని, లేకపోతే రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఈ వడ్లకు ధర గాని, ధాన్యం కొనకం గాని, ఇవాళ కేసీఆర్ చేసిన పుణ్యం వడ్లే కొనుక్కుంటే ఇవాళ సావుకారులే మొత్తం 500 క్వింటాలు కొంటారు. ఆ కేసీఆర్ చేసిన పుణ్యానికి ఇలా 2,500 క్వింటాలు అమ్ముకుంటున్నాం. అసోటివన్నీ పోయి మళ్ళా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ మొన్న ఆశ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదోటి అదోటి అని ఆశ పెట్టి ఈ ప్రజలను మోసపుచ్చి ఆశ పోయినాం మేము. ఈ ప్రజలు మోసపుచ్చి మళ్ళా గద్దెక్కినందుకు మళ్ళా యథావిధి గద్దె వచ్చింది. ఈరియా పిండికి కన్నమ్మ కాలాలున్నాయి, కన్నమ్మ కష్టాలున్నాయి. ఏమనంటే అది రాలేదు ఇది రాలేదు అంటారు. కానీ కేసీఆర్ అట్లా కాదు, ముందు చూపు, వ్యవసాయానికి ముందు చూపు, వ్యవసాయానికి ఏం చేయాలి, నీళ్ళు ఎట్లా చేయాలి అనేది ముందు చూపు నుంచి ప్రజలకు ఏ తిప్పలు పడకుండా, ఎక్కడ తిప్పలు పడకుండా చేసిన మహానాయుడు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ చేసిన పరిపాలనకెళ్ళి ఈయన చేసింది ఒక చారణ వంతు కూడా కాదు. అసోటి పరిపాలన మళ్ళా కేసీఆర్ రావాలని, మళ్ళా మా కేసీఆర్ ఉండాలని, మళ్ళా పరిపాలన యథావిధి రైతుల పరిపాలన రావాలని మేము కోరుతున్నాం. అప్పుడే వద్దనుకున్నారు, 2 సంవత్సరాల లోపల మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు. ఏం తెలుసుకున్నారా జనాలు మీరు? అయితే కేసీఆర్ చేసిన పని ఏంటంటే ఖచ్చితంగా పని ఎవడెక్కబోదు. మన రాష్ట్రంలో మనుషులు మనతోటి కష్టం చేయాలి, మన రాష్ట్రంలో ఆదాయం మనకే కావాలనేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అట్లా కాదు, నీకు ఇది ఫిరి అది ఫిరి అని. ఈ ప్రభుత్వం ఏం చేసినా, ఇంతకుముందు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే ఫిరిచ్చి ఉత్పత్తి లేకుండా, జనాన్ని కూడా ఉత్పత్తి లేకుండా చేసింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్లు మొగోళ్ళకు ఆడోళ్ళకు మొత్తం మొగోళ్ళ కూడా ఆపరేషన్ చేసిన కాంగ్రెస్ పరిపాలన. అంటే ఎప్పుడైనా జనం లేకపోతే సంపాదన లేదు. ఈ ప్రభుత్వం ఉండదు, సంపాదన కూడా లేదు. మనిషి ఉంటేనే సంపాదన ఉంటది. ఆ సంపాదన వాళ్ళు మొత్తం కూలగొట్టి, వాళ్ళ సంపాదన కూలగొట్టి ఈ ఉట్టి చేతిలో ఇచ్చిపోయిన వాళ్ళు ఇలా ఇది చేసిండ్రు అది చేసిన అని ఎవరు వినో బురద పోసి, కేసీఆర్ వినో బురద తల్లి, నీవు అప్పు చేసినావు తప్పు చేసినావు అనేది అది కరెక్ట్ కాదు. ఇవాళ అప్పు వారు కూడా చేసిండ్రు, కానీ ఏం కానొస్తలేదు. ఇంకా రాంగ ఇంకొక సంవత్సరం గిట్ల అయితే వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి పల్లెటూరుకి వెళ్ళి తరిమి కొడతారు. ఇదే ఈ నాయకులను ఇప్పటికి కొంచెం కన్ను తెరుచుకొని ఈ 2 ప్రభుత్వాలన్నా ఈ 2 సంవత్సరాలన్నా కొంచెం మంచిగా చేస్తే కొంచెం ప్రజలు బాగుపడతారని ఆలోచన. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం పేరుతోనే అప్పు చేసిర్రు, ప్రజల మీద భారాన్ని నోపిర్రు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కోట్ల లక్షల అప్పు జరిగిందంట. కేసీఆర్ తప్పు చేసిండని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిండు, అవినీతి చేసిండని అంటున్నారు. అవినీతి చేసి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం కడితే మళ్ళీ ఇప్పుడు ఎట్లా నీళ్లు మలుతున్నాయి? ఇప్పుడు నీళ్ళు మళ్ళగొద్దు కదా, అదే నీళ్ళు హైదరాబాద్ కు రాకూడదు కదా. మరి ఈయన ఇంకోటి కట్టి చూడాలి, లేకపోతే అదే పిల్లర్స్ పోసి కట్టి చూడాలి. ఒక పిల్లాడు తప్పు చేసి అదే పెద్ద మనిషి, ఇప్పుడు వచ్చిన పెద్ద మనిషి నేను మంచిగా చేసిన చేసి చూపి అది. కానీ ఎక్కడ తిరిగి నీవు పనికిరానో అంటే నీవు పనికిరానో అవుతున్నావు. నీవు ఒకరికి ఏళ్ళు చూపితే నీకు 3 ఏళ్ళు చూపుతాయి. అది దృష్టి పెట్టుకొని ఏ మీటింగ్లకు పోయినా, ఏ ఢిల్లీ మీటింగ్లకు పోయినా, లేకపోతే ఏ సభ మీటింగ్లకు పోయినా ఎప్పుడు చూసినా ఒకరి మీద దుమ్ము పోసే ఆలోచన. అది కాదు, అది సంస్కృతం కాదు. నీదేందో నీవు నిరూపించు, నీవు చేసి చూపి. అది పిల్లలు తీసేయి, కొత్త పిల్లలు కట్టు. నేను కట్టినా నీ బొమ్మను పెట్టుకో. ఓ డ్యామ్ కట్టు, నీ బొమ్మను పెట్టుకో. ఇందిరాగాంధీ బొమ్మను పెట్టుకో, నీ పార్టీ బొమ్మను పెట్టుకో. అది మేము చూస్తాం. ఇవాళ ఒక్కొక్క జిల్లాకు, ఒక్కొక్క తాలూకాకు ఒక పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు చచ్చిపోతే కాల్ చేయనికే శ్మశానాలు, మెడికల్ కాలేజీలు, ఇవాళ సస్యశ్యామలు ఎక్కడ పోతే మండలాలు, ఇవాళ ఎక్కడ పోయినా కూడా అంత అందం ఉండే. ఒకటి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా ఒక లీడర్ ఉంటుండే, ఒక పెద్ద మనిషి, ఒక పల్లెటూరులో ఒక పెద్ద మనిషి ఉండే, ఒక పడేలు ఒక పెద్ద మనిషి ఉంటుండే. ఆ సోటి పెద్ద మనిషి లేడు. ఇప్పుడు ఆధార్ కార్డు కూడా కంప్యూటర్, రేషన్ కార్డు పోతే కంప్యూటర్, బ్యాంకు లోన్ పోతే కంప్యూటర్, రైతు బంధు పోతే కంప్యూటర్, డైరెక్ట్ రైతు ఖాతాలో పడుతున్నాయి. ఎలాంటి నడమ బ్రోకర్లకు దొరికే పరిస్థితి లేకనే మేము ఇది ఇస్తాం అది ఇస్తామని ఇలా ఆడోళ్ళు పరిశాన్ అవుతున్నారు, మొగోళ్ళు పరిశాన్ అయిన సంసారాలు చెడిపోతున్నాయి. ఈ ఫిరి కూడా
ఇంద్రమ్మ ఇండ్లు ఒక తాలూకా 3,000 ఇండ్లు ఇస్తున్నారు. 3,000 కాదు 30 ఇండ్లు కూడా లేవు. 30 ఇండ్ల కూడా ఏదో భూతద్దం రావాలి బునాది పోయాలంటే ఎవడు కడతాడు? సరే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చినా కూడా దాని ఒక పద్ధతి వినా నీవు ఇల్లు కట్టుకుంటే నీకు 5 లక్షలు ఇస్తానే అని చెప్పు. అది పర్వాలేదు. కానీ నీకు భూతద్దం పెడతా నీకు బునాది నీదే చేయి అంటే 5 లక్షలకి ఇల్లు అవుతుంది. 5 లక్షలకి ఇల్లు అయితే ఉసిన్ సారా కొట్టుకుపోవాల్సిందే. ఇప్పుడు వచ్చిన నీళ్ళ అవే ఉండవు ఇల్లు. అట్లా కాకుండా ఇప్పుడైనా ప్రభుత్వం కన్ను తెచ్చుకొని ఎవరు కట్టినా సరే ఎవరు కట్టడానికి ఇల్లు 5 లక్షలు నీవు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. వాళ్ళు విమర్శించినట్లు మేము కూడా విమర్శించడానికి కాము. అది పద్ధతి కాదు. ఇప్పుడు మా పైన లీడర్ కూడా ఎవరు మాట్లాడరు. వాళ్ళంగా వీళ్ళంగా అని మాట్లాడుతున్నారు. నీవు చేసి చూపి, నీ పని చెయ్యి, నీ పని చేసి చూపి. ఇంకొకటి ప్రాజెక్ట్ కట్టు, ఒక ఆఫీస్ కట్టు, ఒక డ్యామ్ వేయి. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది. సర్కారు చెట్లు మొలిచినాయి, పని నడుస్తుండే ఆగిపోయినాయి. ఇలా 60 కిలోమీటర్ల దూరాన్ని ఏడ బోరేసిన నీళ్ళు పడాలనే ఆలోచన మీద ఆ డ్యాములు కట్టుకున్నాం. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లేదు. చెయ్యి. ముందుకు లేదు. ఏ పని ముందుకు లేదు. 22 నెలలు అవుతుంది. ఇప్పటికి ఏ పని లేదు. అప్పు ఎప్పటిలాగానే కుప్ప అవుతుంది. అప్పు చేసి కొప్పు పెట్టు. బోనస్ 500 బోనస్ ఇస్తున్నావు, బోనస్ లేదు. ఈ కరెంటు ఫ్రీ అన్నావు, అది కట్టే అవుతుంది. సిలిండర్ ఫ్రీ అన్నావు, యాన్నో ఒక్కని కట్టది, అది కూడా అంతే అవుతుంది. పథకాలు 2500 ఇస్తున్నావు, అదే అంతే అయింది. ఏది నిన్న మొన్న బతుకమ్మ చీర రేపు వచ్చి అన్నావు, ఈ వరకు లేవు. మా బతుకమ్మ కట్టుకొని మళ్ళీ ఏం చేస్తావు? చెయ్యి, ఏదైనా కూడా చెయ్యి, చేసి చూపి. కానీ మీ నోళ్ళు మీకే సరిపోయింది, మీ పంచాయతీ మీకే సరి. అంటే ఇప్పుడు నేను కనీసం అంటే 42 ఏళ్ళ 82 సంది నేను రాజకీయం చేస్తున్నా. 82 సంది ఎన్టీ రామారావు, నేను ఓటేసి ఎన్టీ రామారావు అప్పటి సంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అంటే అలా అంటే ఉంటుంది. వాళ్ళే పెద్దోళ్ళే పరిపాలన, పెద్దోళ్ళే కథ, పెద్దోళ్ళది అది. ఇప్పుడు అదే తోవకు తీసుకుపోతున్నారు. ప్రజలకు కొంచెం చైతన్యం వచ్చింది. వచ్చేసారి మారుస్తారు. ఈ 5 ఏళ్ల ఓటు అనేది మారుస్తారు. అది మార్పిడైతే జరుగుతుంది. ఇది కంపల్సరీ. ఇది అయితే మా ఖాయం. బీఆర్ఎస్కే ఇస్తాం. బీఆర్ఎస్కే ప్రభుత్వం బీఆర్ఎస్కే ఎక్కువ ఉంది. బీఆర్ఎస్కే గెలుస్తుంది. ఈసారి కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుంది.